हाय हेलो गुड मॉर्निंग फ्रेंड्स, कैसे हो दोस्तों सबको, हर एक को हमारी तरफ से बहुत बहुत धन्यवाद। दोस्तों हमें इतने सपोर्ट किए हैं ना, आज मेरा 1K सब्सक्राइबर्स हो गए, इसीलिए सबको थैंक्स कह रहे हो इतने सपोर्ट करने की वजह से। और दोस्तों कल मेरे दो बेटे मेरे लिए केक ला के सरप्राइज़ किए। मैंने कहा क्यों ये सब कर रहे हो, मुझे ये पसंद नहीं है। दोस्तों आप लोग को पता है मैं कभी इतना ये नहीं होती हूँ, एक्साइटेड नहीं होती हूँ, लेकिन कल दो बेटे मेरे लिए केक ला के 1K सब्सक्राइबर्स हो गए करके विश किए हैं। एनी हाउ दो बेटे को भी मेरी तरफ से थैंक यू। और आपकी सपोर्ट मेरे लिए हमेशा ऐसे होना चाहिए। मुझे बहुत कुछ आगे बढ़ना है, बहुत कुछ करने हैं, सोशल वर्क करने है, सेवा करना है, पूजा करने है सबके लिए। इसीलिए दोस्तों आप सबको हर एक को मेरे तरफ से बहुत बहुत ధన్యవాద్। హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? 1K సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్। మీ అంత సపోర్ట్ ఉన్నందువల్లే నేను ఈరోజు ఇలా ముందుకు ఎదిగాను। ఇంకా నా పిల్లలు కూడా నిన్న కేక్ తెచ్చి ఎంతో నన్ను సర్ప్రైజ్ చేశారు। ఎందుకు ఇవంతా నాకు అసలు నచ్చదు, అవన్నీ వాళ్ళు చేశారు, వాళ్ళ ఆనందంతో వాళ్ళు చేశారు। ఎందుకంటే నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు, అడగచ్చు, అదేం కాదు, ఎవరికి నచ్చినట్టుగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు। ఆయన కూడా అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్। అంతేకాదు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలా, ఇంకా ముందుకు నేను ఎదగాల, ఎన్నో చెయ్యాలా, నా కోరిక, నా ఎయిమ్ ఇది। సోషల్ వర్క్ చేయాలా, సేవ చేయాలా, ఎంతో అందరి కోసం పూజలు చేయాలా। చాలామంది తిండికి లేక బాధపడుతున్న వాళ్ళ కోసం మాత అన్నపూర్ణ ఆశీర్వాదం కలగాలని తపస్సు చేస్తుంటాను। అన్ని పూజలు గుళ్ళకి వెళ్తాయి, ఏ పూజలైనా ప్రతి ఒక్కరు బాగుండాలని పూజలు చేస్తుంటాను। కానీ ఏ రోజు కూడా నేను ఎదిగిపోవాలని, నా పిల్లలు ఎదిగిపోవాలని ఎప్పుడు నేను అనుకోలేదు దేవుడి దగ్గర। అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా। లాక్డౌన్లో క్వారంటైన్ మనకు నేర్పించింది ఏంటి, ఎదుటోళ్ళు బాగుంటే మనం బాగుంటాం। అందుకే ఎదుటోళ్ళు బాగుండాలని నా కోరిక। అంతేకాదు నా ఇరుగు పొరుగులు, నా ఎదుటోళ్ళు, నా సొంతలు ఎవరైనా బాధపడితే తట్టుకోలేను, ఎదిగితే అసలు నేను పట్టించుకోను। ఎందుకంటే వాళ్ళు బాగున్నారు కదా, ఆనందంగా ఉన్నారు కదా అని చెప్పి ఊరుకుంటా, వాళ్ళు బాగుంటే కదా మనం బాగుంటాం అని। ఇది నా ఆలోచన అలాంటిది చిన్నప్పటి నుంచి। ఎవరైనా బాగుంటే నేను చాలా హ్యాపీ అవుతాను, కానీ ఎవరైనా చెప్పకుండా బాధపడితే మాత్రం వాళ్ళ కోసం పూజలు చేస్తాను, మొక్కుతాను, చాలా మట్టుకు సేవలు చేసుకుంటాను, చాలా పూజలు చేయాలా, చాలా సేవలు చేయాలా। సో మీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ అవసరం, నాకు డబ్బు కూడా చాలా ఎక్కువ అవసరం। నేను పూజలు ఇవన్నీ చేసినందుకు నాకు చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి కాబట్టి చాలా డబ్బులు అవసరం। సో మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఎదగాలని, ముందుకు ఎదగాలని నా కోరిక, మరి ఇంకేం కాదు। మళ్ళీ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను। ఎవ్వరు చేసినా, నా వాళ్ళని, నా దగ్గర వాళ్ళని, నా చుట్టాలు, నా బంధువులు, నా ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు చేసినా ప్రతి ఒక్కరికి నా తరపున థ్యాంక్స్। ఇంకా మార్నింగ్ వాకింగ్ చేయండి, నీళ్ళు తాగండి, కరెక్ట్గా డి విటమిన్ తీసుకోండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? గుడ్ డే రోషి, గుడ్ డే చెప్పి ఫ్రెండ్స్కి ఇచ్చాడు, గుడ్ డే చెప్పి ఫ్రెండ్స్ ఇటు అటు కాదు రోషి, ఇక దిస్ సైడ్ గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ డే, గుడ్ మార్నింగ్।